ఏపీలో గత 5 ఏళ్లు విప్లవాత్మక అడుగులు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ వెనక్కు పడుతున్నాయని జగన్ ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. 104, 108 పడకేసింది. ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి, అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపున సంపద సృష్టి, ఇది వెరీ ఇంపార్టెంట్. సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా. రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు. అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీపోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 12-13 వేల కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి, దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 25-30% పూర్తి కూడా అయిపోయింది అప్పటికి. ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దాని ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం. ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయి ఉండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఈ పోర్టులన్నీ రేపొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి. ఈ పోర్టులు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో 3 మెడికల్ కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్డిపి పెరుగుతుంది. మొన్న సాయంత్రం ఫార్మాసిటీలో ఠాగూర్ కెమికల్స్ కంపెనీలో జరిగిన దుర్ఘటన చాలా విచారకరం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో జరగటం, మేము ఇలాగే మాట్లాడటం అనేది మాకే ఇబ్బందిగా ఉంది. ఇండస్ట్రీ వాళ్ళకి కానీ అలాగే గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైతే ఇక్కడ సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలో, సేఫ్టీ నామ్స్ని ఫాలో అయ్యేట్టుగా చేసే అధికారులకు కానీ, పొల్యూషన్ బోర్డుకి కానీ, పొల్యూషన్ కమిటీకి కానీ
ఎన్నిసార్లు ఎన్ని హెచ్చరికలు చేసినా జరగాల్సిన అనర్థాలు ఆగటం లేదు. దురదృష్టమైన సంఘటన ఏమిటి అంటే 4 గంటలకు జరిగితే అందరూ బాగున్నారు, ఎవరికి కూడా ఇది ఓపెన్ ఏరియాలో జరిగింది, స్మెల్ వచ్చింది, తుడిచేసాం, అంతా అయిపోయింది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు రిలాక్స్ అయ్యారు. మరి అర్ధరాత్రి నుంచి ఆ ఎఫెక్ట్ చూపించటం, అందరూ హాస్పిటలైజ్డ్ అవ్వటం. మరి మొన్న అదే రోజు ఎర్లీ అవర్స్లో ఒకరు, ఈరోజు ఎర్లీ అవర్స్లో ఇద్దరు చనిపోవటం చాలా దురదృష్టకరం. యాజమాన్యానికి నిన్ననే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, నేను కానీ మాట్లాడి చెప్పడం జరిగింది. ఏదన్నా సంఘటన జరిగిన వెంటనే మా దృష్టికి తేవాలి. ఎందుకు తేలేదంటే వాళ్ళ వర్షన్ అయితే అంత సీరియస్గా అప్పుడప్పుడు జరిగే ప్రక్రియ అంత సీరియస్గా ఎవరు ఇంజూర్ అవ్వలేదు, మనుషులకి ఏం కాదు అనుకున్నామని చెప్పారు. కానీ అది చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు అనే దానికి కాదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. ఏదో కాంపన్సేషన్ ఇస్తున్నారు కదా అనడానికి ప్రాణం చాలా విలువైంది డబ్బు కన్నా. ఏ ప్రాణాన్ని తిరిగి తేలే. పదే మీటింగ్లు పెట్టి కూడా కంపెనీలకు కానీ మా అధికారులకు కానీ చెప్తున్నా కూడా మరి ఆ సమన్వయ లోపం వల్ల కొద్ది ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇదే కానీ కరెక్ట్ టైంకి మొన్న సాయంత్రం జరిగిన వెంటనే వీళ్ళ హాస్పిటల్లో. నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటాడి వేధించాలనేటువంటి ప్రయత్నం చాలా చురుగ్గా సాగుతుంది. ఆ క్రమంలోనే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒక విచిత్రమైనటువంటి కేసుని రిజిస్టర్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని తండ్రి ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి పరామర్శించి వారికి మెడికల్ సహాయం అందించే విధంగా ప్రయత్నం చేశాడు. ఇది తన విధిగా భావించాడు. 10 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిగా ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలుసుకున్న తర్వాత వెళ్ళి పరామర్శించడం తన బాధ్యతగా భావించినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. అది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఏదో ఒక విధంగా ఇదే సందని భావించి ఆయన మీద సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ పిల్ల తండ్రి మీద ఒత్తిడి చేసి ఒక కంప్లైంట్ తీసుకున్నారు. ఇది ఫాల్స్ కంప్లైంట్. ఈ కంప్లైంట్ తీసుకుని ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. దీనిలో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం ఏమిటంటే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. సరే, పెడితే పెట్టారు. అది కాకోకుండా ఫోక్స్ యాక్ట్ పెట్టారు. ఈ ఫోక్స్ యాక్ట్ పెట్టడమే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ సంబంధించినటువంటి యాక్ట్ అది. దాన్ని తీసుకొచ్చి సాక్షాత్తు చెవిరెడ్డి మీదే పెట్టి రిజిస్టర్ చేసి ఆయన్ని లోపల వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోలీసు వారు ఎందుకనో నాకు తెలియదు కానీ నిష్పక్షపాతంగా ఉంటారని నేను అనుకోను. కానీ మరి ప్రభుత్వం ఏం చెబితే అది చేసేంత బలి తెగిస్తారని మాత్రం నేను ఇప్పుడు ఊహించలేదు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడం ఒక తప్పు, రెండవది ఫోక్స్ యాక్ట్ ఆయన మీద పెట్టడం మరొక తప్పు. ఈ విధంగా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ఫాల్స్ కేసెస్ పెట్టి చట్టాలను మిస్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థని ఇవాళ మనం ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసు పెట్టిన తర్వాత తాను ఒక స్టాండ్ తీసుకున్నాడు. భాస్కర్ రెడ్డి కొద్దిగా మొండోడు. ఆ స్టాండ్ చాలా ఆశ్చర్యాన్ని అందరినీ కలిగిస్తుంది. అదేమిటంటే, మీరు నా మీద కేసు పెట్టారు, పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు, దాన్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటాను. న్యాయస్థానంలో ఎదుర్కొంటాను అంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాను అనుకుంటారేమో. నేను యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళను.
పారిపోను, అబ్స్కాండ్ కాను, నా సెల్ ఫోన్ ఆపి పెట్టుకోను. మీరు ఎప్పుడు వచ్చి అప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు మీతో పాటు వస్తాను, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ నా లీగల్ ఫైట్ చేస్తాను, అంతే తప్ప పారిపోయే పరిస్థితే ఉండదు అని మొండికేసి కూర్చున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ హిజ్ స్టాండ్. చాలా గొప్పగా ఈ స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక బాధితురాన్ని పరామర్శించడానికి వెళితే అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఫాల్స్ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కనే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ యాక్షన్ కూడా మిస్యూజ్ చేసి వాటిని ప్రయోగం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్టే కాదు, ఫోక్సో యాక్టే కాదు, పీడీ చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉపయోగించి రాజకీయంగా ఫలితాలు పొందాలనుకుంటున్నారు. తాత్కాలికంగా మీకు రాజకీయంగా ఉపయోగపడే ఫలితాలు రావచ్చేమో కానీ దీర్ఘకాలికంలో ఇవన్నీ కూడా వికటిస్తాయి, దుష్ఫలితాలు వస్తాయి, మీకు ఇబ్బంది కలుగుతాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన కాముగా ఊరుకునే వ్యక్తి కాదు. ఆయన ఊరుకోవటమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇంతకు ముందు కూడా చాలా కేసులు పెట్టారు. ఇంతకు ముందు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద సుమారుగా ఒక 70-80 కేసులు పెట్టి వేధించారు. చివరికి ఫిజికల్గా కూడా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయనేది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అలాంటి భాస్కర్ రెడ్డి మీద కేసులు పెట్టి భయపెట్టాలని మీరు చేసేటటువంటి ప్రయత్నం విఫలమవుతుందనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది పోలీస్ యంత్రాంగం గురించి ఇక్కడ మాట్లాడాల. కేసు పెడతారు, మీ మీద ఒత్తిడి వస్తుంది. లోకేష్ బాబే స్వయంగా ఫోన్ చేసి ఫలానా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టమని చెప్తాడు. మీరు కేసు పెడతారు, సెక్షన్ చూసుకోరా. ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి లంచాల వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి పథకాలు అందించామని జగన్ చెప్పారు. క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశాం. ప్రభుత్వ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడేలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని అన్నారు. అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పథకము, దాదాపుగా 540 రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ 5 సంవత్సరాల పాలనలోనే, గత 5 సంవత్సరాల పాలనలోనే చూసాం. ఎప్పుడు ఊహించల బడ్జెట్లో ఈ మాదిరిగా పెట్టగలుగుతారు, ఈ మాదిరిగా బడ్జెట్లో ఈ మాదిరిగా క్యాలెండర్ ఇచ్చి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చెప్పి ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏది ఉండదో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి అందించగలిగిన పాలన నుంచి ఈరోజు మళ్ళీ జన్మభూమి కమిటీలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగడాలు, ఉన్నవన్నీ కట్టింగులు, అసలు ఏ స్కీములు లేని పరిస్థితులు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఊహించని విధంగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి, గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూసాం. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.
జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి. నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయంటే ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తుంది. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన ఎప్పుడు ఆరంభమైంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. బడులకు పోతా ఉన్న పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే.